సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అన్యుల కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకో, బైబిల్ ఉంటుంది కడవరి మందిర మహిమతో దేవుడు నింపబోతున్నాడు మందిరాన్ని. కడవరి మందిర మహిమతో నింపబోతాడు. ఆ మహిమ ద్వారా అనేక జనులు మందిరంలో చేర్చబడతారు. ఎట్లా తెలుసా బైబిల్ అంటుంది, నీ వస్త్రపు చెంగును పట్టుకొని, నీ యొక్క కొమ్మును పట్టుకొని ప్రజలు అయ్యా మేము కూడా వస్తాం మందిరంలోకి, అయ్యా మేము కూడా వస్తాం మందిరంలోకి, మాకు దారి చూపించండి, మాకు ఆ దేవుడు కావాలి, మీ ప్రవర్తన బాగుంది, మీ పద్ధతి బాగుంది, మీ ఆలోచన బాగుంది, మీ జీవిత విధానం బాగుంది అని తెలుసుకొని ప్రజలంట నీ వస్త్రపు చెంగును పట్టుకొని దేవుడిని ఆలయంలోకి రాబోతున్నారు. అందుకే ఆ ఆలయంలోకి రాబోతుంది కాబట్టి పౌలు ఏమంటే ప్రజలు ఎలా బతకాలి, సంఘం ఎలా బతకాలని ఆయన ఆలోచిస్తున్నాడు. సంఘం ఎలా బతకాలంటే సంఘానికి స్పృహ ఉండాలి. సంఘం ఏమవుతుందంటే దినదినము సాతాను చేతిలోకి వెళ్ళిపోతుంది, దినదినము రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్ళిపోతుంది, దినదినము సంఘ పెద్దల ఆధీనమైపోతుంది. సంఘం ఏంటంటే అలా ఉండాల్సిన సంఘం ఎప్పుడు దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. సంఘము మనుషుని ఆధీనంలో ఉంది, సంఘము సేవకుని ఆధీనంలో పెట్టుకున్నాడు సంఘాన్ని కాదు. సంఘం ఎప్పుడు దేవుని ఆధీనంలో ఉంటేనే ఆ కడవరి మందిర మహిమ, ఏ ఆలయం అయితే దేవుని ఆధీనంలో ఉంటుందో ఆ ఆలయంలో దేవుని మందిర మహిమ కనబడుతుంది. హల్లెలూయా. పెట్టుకో, మనుషుని ఆధీనంలో, సేవకుని ఆధీనంలో, రాజకీయ నాయకుని ఆధీనంలో, సంఘ పెద్దల ఆధీనంలో ఉంటే దేవుని మహిమ దిగదు. ఎందుకంటే దేవుడు ఏమంటే నీ ఆధీనంలో నువ్వు ఉంచుకో, నాకు కావాల్సింది నా ఆధీనంలో ఉన్న వారు కావాలి. మనమందరం దేవుని ఆధీనంలోకి రావాలి. చెప్పాలి హల్లెలూయా. ఎవరి ఆధీనంలో ఉండాలి చెప్పండి, ఎవరి ఆధీనంలో ఉండాలి? దేవుని ఆధీనంలో ఉండాలి. ఎందుకంటే దేవుడే కదా దీన్ని నడిపించేది, దేవుడే కదా దీనికి తల ఉన్నాడు, సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఆలోచన మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక భార్య తన భర్త ఆధీనంలో లేకుండా ఇష్టానుసారం నడిస్తే భర్త కోపగిస్తాడు, మందలిస్తాడు, ప్రేమతో చెప్తాడు, హెచ్చరిస్తాడు, అయినా అయినకపోతే వదిలేస్తాడు. చేస్తాడా చేయడా? తల్లిదండ్రుల ఆధీనంలో పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు హెచ్చరిస్తారు, మంచిగా చెప్తారు, బుద్ధి చెప్తారు, కొట్టి చెప్తారు, అయినకపోతే ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళని వదిలేస్తారు. కొంతమంది కఠినమైన తల్లిదండ్రులు కొట్టేస్తారు బాగా, వాళ్ళ మార్పులు ప్రయాసపడతారు. అదేవిధంగా ఏ విధంగా అయితే నీ పిల్లలు నీ ఆధీనంలో ఎలా కోరుకుంటున్నావో, ఏ భర్త తన భార్య తన ఆధీనంలో కోరుకుంటుందో, అదే విధంగా సంఘం కూడా క్రీస్తు ఆధీనంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మనం ఎవరు ఆధీనంలో ఉండాలంట? దేవుని ఆధీనంలో ఉండాలి. అందుకే దేవుడు తన ఆలయాన్ని ప్రేమించమన్నాడు. ఆలయంలో ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. ఆ దేవుని ఆలయం మనం ప్రేమించి దేవుని స్వాధీనంలో మనం రాగలిగిన సంఘం గుర్తుపెట్టుకో, దేవుడు తన మందిర మహిమతో, ఏ మందిర? కడవరి మందిర మహిమ. కడవరి మందిర మహిమ ఎంత బలం ఉంటుందో తెలుసా? ఆ కడవరి మందిర మహిమ ఎప్పుడైతే దిగుతుందో ఆ దిగిన ఆలయంలో ప్రజలు అడుగు పెట్టగానే అద్భుతాలు పొందుకుంటారు. నేను అదే కోరుకుంటున్నా, దేవా ఈ మందిరాన్ని నీవు నాకు ఇచ్చావే, ఈ నా మందిరాన్ని దేవా నీ కడవరి మందిర మహిమతో నింపాలి. ఆమేన్. కడవరి మందిర మహిమ ఎంత అద్భుతమైనదంటే ప్రతి అవసరం తీరుతుంది, ప్రతి విధమైన శోధన పోతుంది, ప్రతి రోగం పోతుంది, ప్రతి దుష్ట శక్తి కాలిపోతుంది, ప్రతి విధమైన దుష్ట క్రియలన్నింటినీ లయపరచగలిగిన కడవరి మందిర మహిమ. ఆ మహిమ ముందు ఎవ్వడు నిలబడలేడట, ఎవ్వడు. ఎందుకు తెలుసా? ఆ మందిర మహిమ చాలా గొప్పది, చాలా గొప్పది. కాబట్టి ఆ మందిర మహిమలోకి మనం రావాలంటే మనం దేవుని ఆధీనంలోకి వెళ్ళాలి. నా సొంత ఆలోచన కాదు ప్రభా, నీ ఆలోచన ప్రకారం నడుస్తా. నా సొంత క్రమం కాదు ప్రభా, నీ క్రమంతో నడుస్తా. హల్లెలూయా. నన్నేం చేయమంటావు ప్రభా, నన్నేం చేయమంటావు ప్రభా? నేను పరిశుద్ధుని నాయన, నేను పరిశుద్ధంగా బతకడంతో ప్రయాసపడుతున్నా ప్రభా. నేను పరిశుద్ధులను జీవిస్తా ప్రభా, నీ మందిరాన్ని ప్రేమిస్తా ప్రభా. క్రమం తప్పకుండా నేను నా పిల్లలు నీ మందిరంలో నిలబడతా ప్రభా. నీ చిత్తాన్ని తండ్రి మేము లోబడి బతుకుతాము నాయన. ఒకరోజు రాబోతుంది ప్రభా, ఏమని? కడవరి మందిర మహిమ దిగబోతే సమయం. అప్పుడు ప్రజలు నా వస్త్రాన్ని చెంగులు పట్టుకొని నేను కొంతమందిని మందిరంలో చేర్చగలిగిన పాత్రని ఉండాలి ప్రభా. హల్లెలూయా. ఎవరు ఉండాలి? నేను ఉండాలి ప్రభా. నా వస్త్రము చెంగు పట్టుకొని ప్రజలు నా మందిరంలోకి రావాలి. ఆమేన్.
బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను బట్టే ప్రజలు వస్తారు. దేవుడి మందిరంలోకి పొట్టిగా రారు ప్రజలు. ఎన్ని గమనిస్తారు తెలుసా? ఎన్ని గమనిస్తారు? నువ్వు ఎలా ఉన్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, అసలు క్రైస్తవులు అంటే ఏంటి అన్ని గమనించి వస్తారు. నేను ఒకరోజు ఒక వాక్యం చదివాను. వాక్యం చదివితే నాకు జల్లు ఉంటుంది తెలుసా. నువ్వు తెలుసా, బైబిల్ అంటాడు, దావీదు అంటాడు, నా వలన ఏ ఒక్క ఆత్మ వెనుకకు వెళ్ళిపోతాయి అంటాడు. నా వల్ల నీ ఎందుకు వచ్చేవాడు ఎవ్వడు కూడా వెనుకకు వెళ్ళిపోవాలి. ఒకసారి ఆలోచించండి, నీ వల్ల దేవుని మందిర మహిమ, మందిరంలోకి వస్తా ఉందా? నీవు దేవుని మందిర మహిమగా ఉండాలనుకుంటున్నావా? చూడు ఒకసారి కీర్తన గ్రంథంలో మాట చూడండి. అరవై 9వ కీర్తన 7వ వచనం. క్షమించు 6వ వచనం. ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొను వారికి నా వలన సిగ్గు కలగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెతుకు వారిని నా వలన అవమానము నొందనీయకుము. నా వల్ల ఎవరు అవమానం పడద్దు, నీ నామం అవమానం పడద్దు. నా వల్ల నిన్ను వెతికేవారు వెతికి వెళ్ళిపోద్దు. చాలా మంది కదా, ఏదో మేము సంఘానికి పోతున్నాం కానీ పలానా వాళ్ళు నాకు నచ్చట్లేదు అక్కడ. గుర్తుపెట్టుకో, వాడు ఎలాంటి వాడైనా నీ వల్ల వాడు బ్యాక్ స్లైడర్ గా మారదు. వాడు దొంగ, దూషకుడు, దుర్మార్గుడు, పాపిష్టుడు, కోపిష్టుడు, నరహంతకుడు, మంటరిష్టుడు, పాపిష్టుడు, ఇంకా ఎవడైనా పర్లేదు, నీ వలన ఎవ్వరు కూడా బ్యాక్ స్లైడర్ గా మారడం దేవుడికి ఇష్టం లేదు. బైబిల్ అదే చెప్తుంది. ప్రజలు ఎలా బతకాలి తెలుసా? నీ వల్ల ఒక ఆత్మ వెనుకకు పోకుండా బతకాలి. సంగమా, హలో, హల్లెలూయా. కాబట్టి నా వల్ల నీకు వచ్చేవారు, చెప్పు, నా వల్ల నీకు వచ్చేవారు వెనుకకు వెళ్ళిపోయేటట్టు నేనుండదు. నా వల్ల నీ నామము అవమానపరచదు. అర్థమవుతుందా? ఎవరి వల్ల పోతారు? నిన్ను బట్టే ప్రజలు రావాలి, నీ బిహేవియర్ బట్టి రావాలి, నీ మాట దీన్ని బట్టి రావాలి, నీ జీవన విధానం బట్టి రావాలి. నీ వల్ల వెనుకకు పోతున్నారంటే పౌలు ఆత్మలో ఉన్నట్టు నీవు ఎలా బతకాలని నేర్పిస్తాడు. నా వల్ల ఎవరు పోవద్దు. ఆయన వాడు నా కుటుంబాన్ని నాశనం చేసిన వాడైనా, వాడు ఒకవేళ నీ మందిరాన్ని ప్రేమించగలిగిన వాడితే, నేను రాగలిగిన వాడితే, నా వల్ల ఒకవేళ మందిరం దూరం అయిపోతాడో. ఎందుకు సార్, అగో వాళ్ళే మందిరం వెళ్తున్నారు కదా, వాళ్ళ బిహేవియర్ కట్టలేదు, నేనెందుకు నమ్ముకోవాలి దేవుడిని అని నా వల్ల వాళ్ళు బాధపడదు. ప్రభా, నేను ఒకవేళ నీ నామాన్ని బట్టి అవమానించబడ్డా, నిందించబడ్డా, దూషించబడ్డా, చెడ్డ మాటలు పలకబడ్డా, కానీ నా వల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా ఆత్మ నీ సన్నిధికి దూరం కాకూడదు. నువ్వు అనుభవించు. ఎందుకు సార్, నేను చెప్పట్లేదు, నా దేవుడి వాక్యం అంటుంది, నా నిమిత్తము జనుడిని నిందించి, దూషించి, చెడ్డ మాటలు, అవమానంగా, అబద్ధాలు, దూషించాలి, పాపుష్టికలు లేని దాన్ని మీద వేస్తాను, అయినా వాళ్ళు సంతోషించు. ఎందుకు తెలుసా? నీ వల్ల ఒక ఆత్మ దేవుడి మందిరంలో సంతోషించబడుతుంది. నిన్ను బట్టి దేవుడి నామాన్ని మహిమ వస్తుంది. చాలా మంది ఏమంటే, ఎవరు తెలుసా, నీకు పలానా మీ మందిరం రాంపు అంటారు. ఆ మాట అనడం ఎంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవ్వరు ఎలా ఉన్నా నిన్ను బట్టి దేవుడి మందిరము ఎస్టాబ్లిష్ కావాలి, నిన్ను బట్టి దేవుడి మందిరము ఆత్మ సంపాదనగా మారాలి, నిన్ను బట్టి దేవుడి మహిమ మందిరంలోకి దిగాలి. అర్థమవుతుందా? నిన్ను బట్టి ఆత్మ సంపాదనగా మందిరం మారాలి, నిన్ను బట్టి దేవుడి నా ఆత్మలో సంఘంలో చేర్చబడాలి, నిన్ను బట్టి దేవుడి మందిర మహిమ దిగాలి, మహిమ సంఘంలోకి. ఆమేన్. హలో, అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. ఎవరిని బట్టి? చెప్పండి. నన్ను బట్టి.
ఆత్మ సంపాదన సంఘములు పెరగాలి. ఎవరిని బట్టి? చెప్పు, నన్ను బట్టి ఆత్మల సంపాదన మందిరంలో పెరగాలి. నన్ను బట్టి దేవుని నామము ఆత్మల చేత గణపరచబడాలి. నన్ను బట్టి దేవుని మహిమ మందిరములోకి దిగాలి. ఎవరి బట్టి? అందుకే పౌలు ఏమంటాడు, జనులు ఎలా బతకాలో నేర్పిస్తాడు. ఇప్పుడు నువ్వే ఇష్టం అనుకో, నువ్వే పబ్లిష్ పడేసావు అనుకో, వాళ్ళు తెచ్చిపోతుంది కానీ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ పద్ధతులు బాగుంటాయి, తెచ్చి కూడా పని చేయండి. తెలుసా, ఒక ఇంట్లో ఒక తల్లి దేవుడి మందిరానికి వస్తుందంటే కోపిష్టి తన భర్త ఏమన్నా తెలుసా, అమ్మా మందిరం వెళ్తున్నావా, మందిరం వెళ్తున్నావా, వెళ్ళమ్మా, వెళ్ళు, అక్కడ మంచి నేర్చుకుని రానాలి. నిన్ను బట్టి నీ చూసి నీ జీవితం చూసి ఏమో వాళ్ళు పోయి అట్లా తయారయ్యా, నువ్వు వెళ్ళని చెప్తావా? చూసినా వచ్చిన వాళ్ళ బతుకులు పొద్దున్న లేస్తే దూషణలు, పొద్దున్న లేస్తే అబద్ధాలు, పొద్దున్న లేస్తే మోసాలు, పొద్దున్న లేస్తే వాళ్ళ జీవితాల కంటే నువ్వు దేని దగ్గర ఎన్నో చూడవు ఉండు అని అనేటట్టు మనం బతకద్దు. కానీ మందిరంలోకి వెళ్ళి ప్రధాన వాళ్ళగా బతకడం నేర్చుకో అని తన భర్త, తన భార్య, తన పిల్లలు, తన తల్లిదండ్రులు పంపించే స్థాయిలో మనం ఉండాలి. ఆమె హల్లెలూయా. నన్ను బట్టి ఎవరిని? నన్ను బట్టి ఆత్మ రావాలి మందిరంలోకి. వెనుకకు పోవద్దు. ఈ మాట జరిగినప్పుడు నాకు భయం అయింది. అవ్వో నాయన, నా వల్ల ఒక ఆత్మ వెనుకోపోతుంది ఏంది? ఎంత జాగ్రత్త పడాలి, ఎంత జాగ్రత్త పడాలి. ఆలోచించు సంఘం ఒక్కసారి. ఒకవేళ నిన్ను బట్టి దేవుని ఆత్మ నీ మందిరం దిగిందంటే గుర్తుపెట్టుకో, నీ మీద కనబడి మందిర మహిమ నింపబడినప్పుడు నీవు ఊహించే అద్భుతమైన కార్యాలు నీకు వస్తాయి. నువ్వు ఏది కోరుకున్నా దేవుడు, మన భాష తెలిసినా, నువ్వు పట్టుకున్నదల్లా బంగారం అంటే ఇక్కడ దేవుడు, నువ్వు పట్టుకున్నదల్లా బంగారమై స్థాయి తీసుకొస్తాడు. కాబట్టి డియర్ క్రిస్టియన్స్, మీరెవరు చెప్పండి? నేను క్రిస్టియన్ అంటే దేవుడిని బిడ్డను. అక్కడికి తెలుసు మన క్రిస్టియన్ అంటే ఏంటంటే క్రైస్ట్ ఇన్ అస్. దేవుడు క్రీస్తును కలిగి ఉన్న వాడిని అర్థం. ఎవరిని? క్రీస్తును కలిగి ఉన్న దానను కలిగి ఉన్న వాడను అని అర్థం. దేవుడు నీలో ఉన్నాడు, క్రీస్తు నీలో ఉంటేనే నువ్వు క్రిస్టియన్. ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు? నాలో ఉన్నాడు క్రీస్తు. నువ్వు క్రిస్టియన్ అంటే క్రీస్తులో ఉన్నాడు. ఆమె లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప దగ్గర మనుషులు వస్తారు, దొంగల దగ్గర పోతారా? మన యువతలే కదా. అంటే గొప్పోడు ఉన్నాడా? గొప్పోడు ఉన్నాడని కూడా భ్రమపడుతున్నావా? కాబట్టి సంగమా వినండి, దేవుని ఆలయములో కంట ప్రజలు రావడం కొరకు పౌలు గారు తిమోతికి నేర్పిస్తున్నాడు. ఎలా ఎలా బ్రతకాలి. ఒకవేళ నీ ఆలస్యమైతే ఎట్లా చూపిస్తారో తెలియదు, నా బోధ వాళ్ళకి అర్థం కాకపోతే తెలియదు. కాబట్టి ఎలా జీవించాలో నేర్పించవరకు అని ఒక లెటర్ రాసి పంపించినప్పుడు దాని గురించి పౌలు గారు చెప్తాడు, వీటిని ఎక్సర్సైజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే మన భాషలో వీటిని ఫస్ట్ నువ్వు అలవాటు చేసుకో. అంటే నిన్ను నీవు వీటికి మలుచుకో, ఆ తర్వాత నిన్ను బట్టి ఆటోమేటిక్ గా సంఘం మనం మలచబడుతుంది. ఇప్పుడు బోధించే నాయకుడు కరెక్ట్ లేకపోతే ఏమవుతుంది? సంఘం కూడా కరెక్ట్ ఉండదు. బోధ వింటున్న క్రైస్తవులు కరెక్ట్, విశ్వాసం కరెక్ట్ లేకపోతే సంఘము ఎదగదు. సంఘము ఎదగాలి. ఏం కావాలి చెప్పండి? సంఘము ఎదగాలి. సంఘము మరుగుజ్జు కదా. పుట్టిన పిల్లవాడు ఎదగకపోతే ఏమంటారు? మరుగుజ్జు అంటారు. సంఘం ఎదగకపోతే ఏమనాలి? సంఘం కూడా మరుగుజ్జులో సంఘం ఎప్పుడు ఉండదు. సంఘము అభివృద్ధి పొందింది. ఆమె అపోస్తుల కార్యం అంటారు, 6 ఇంటింట రొట్టె విరుచు ప్రార్థన చేయుచుండగా అనేకమైన కొత్త వారు సంఘములో చేర్చబడుచుండగా వారు సంతోషంతో చేర్చుకున్నారట.
వాక్యం ప్రబలింది, అద్భుతాలు జరిగాయి, సంఘము వ్యాపించడం ప్రారంభించింది, సంఘము ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందంట. అపోస్తుల కార్యం ఎందుకు తెలుసా? ఆ సంఘము ఎలా ఉండాలని నేర్చుకునేదంట, సంఘము ఆరాధన క్రమాన్ని నేర్చుకునేది, సంఘము సహవాసాన్ని నేర్చుకునేది, సంఘము ప్రార్థన నేర్చుకునేది, సంఘము విశ్వాసం నేర్చుకునేది, సంఘము దేవుని మహిమను నేర్చుకునేది, సంఘము దేవుని వరాలు పొందుకునేది. అప్పుడు ఏమిటంటే ఈ సంఘం అంతా అక్కడ కూర్చున్న పేద సంఘం మార్చబడేది. ఈ పేద సంఘం అంతా దేవుని స్తుతించినప్పుడు అనేక ఆత్మల పంట కోయడం జరుగుతుంది. దేవుడు అందుకే మనకి ఈ మందిరం ఎందుకు ఇచ్చాడంటే, ఈ మందిరాన్ని ప్రేమించి ఇక్కడ మీరు ధూపం వేస్తున్నప్పుడు అంట దేవుని మహిమ దిగితే ఈ మహిమ ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా వ్యాపించాలి. నా గోల్ ఏంటంటే ఈ సంఘము ఈ ప్రాంతంలో దాటాలి. మీరు చూడగానే ఏమో తెలుసా, ప్రధాన సంఘంలో నువ్వేనా నీ పేరు నిన్ను బట్టి గుర్తుపెట్టుకో, నిన్ను బట్టి ప్రధాన సంఘం అని చెప్పి నిన్ను బట్టి ప్రజల దగ్గర రావాలి. ఎందుకంటే ప్రధాన సంఘములో నువ్వు ఒక ఆత్మీయురాలు కాబట్టి ప్లీజ్ నేను రావచ్చు మీ మందిరానికి అనే విధంగా మనం బ్రతకాలి. మందిరం మీదేనా అంటే మాదే, నువ్వెందుకు అంటే బతుకదు అక్కడ దేశంలో అనుకున్నాక నేను నాకు ఎప్పుడో డౌట్ పెట్టింది తెలుసా, మీ బిహేవియర్, మీ ప్రార్థన, మీ పద్ధతి, మీ మంట, మీ అగ్ని, మీ తాకిడి నాకు అర్థమైంది. మీరు ఆ సంఘస్థులే అనుకున్నా, కానీ నాకు అప్పుడు అర్థమైంది మీరు ఆ సంఘం వల్లే అని. ఆ సంఘము మండేది. బైబిల్ ఉంటుంది, వారి సంఘంలో అగ్ని మండగా భక్తిహీనత పాపము కాలిపోయిందంట. అగ్నిలో సంఘములో అగ్ని మండినప్పుడట ఆ సంఘములో ఉన్న భక్తిహీనత పాపము దురాత్మ శక్తులు కాలిపోయట ఆ సంఘములకు అగ్ని సంఘం అని పేరు పెట్టారు. ఈ సంఘములకు దేవుడు మహిమగల సంఘముగా దహించు సంఘంగా పేరు పెట్టాలి. ఆ విధంగా మనం బతకాలి. కాబట్టి సంఘం మొట్టమొదటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించడం నేర్చుకో, ఎలా మాట్లాడాలి, విశ్వాసాలను పలకరించడం నేర్చుకో. చాలా మంది మన విశ్వాసాలు పలకరించుకోరు, కనీసం ప్రైజ్లను చెప్పుకోరు, అని చెప్పుకోరు. బైబిల్ ఏమంటే ఒకరికి ఒకరు సంఘములో వందనములు చెప్పుకోండి అని నేర్పిస్తున్నాడు పౌలు గారు. అన్న ప్రైజ్లాడు, అన్న ప్రైజ్లాడు, చెల్లి ప్రైజ్లాడు, అమ్మ ప్రైజ్లాడు, అన్న తమ్ముడు ప్రైజ్లాడు అని చెప్పుకున్నట్టు బతకాలి. అందుకే నేర్పిస్తున్నాడు సంఘం ఎలా బతకాలి, విశ్వాసం ఎలా బతకాలి నేర్పిస్తున్నాడు. ఏం చెప్పండి, ఒకరికి ఒకడు వందనం చెప్పుకోవాలి. నీ వల్ల ఒక ఆత్మ వెనుకపోకుండా బతకాలి. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? మన సంఘంలో చెప్పినప్పుడు ఒక 2 వారం 3 వారం ప్రైజ్లాడు అంటారు. తర్వాత మన 4వ వారం నుంచి మన ప్రైజ్లాడు బంద్. ఏమైంది? అగ్ని ఎక్కడ కాలిపోయింది. ఏమైంది అంటే ప్రైజ్ తెలుసా, మనకు నచ్చినకి చెప్తుంది. నచ్చకపోతే ప్రైజ్ నచ్చితేనే ప్రైజ్లాడా, నచ్చితేనే వందనమా, నచ్చితేనే హాయ్ బాగుందావా, నచ్చకపోతే ఒకవేళ నీకు నచ్చలే కావచ్చు, అయినా నీకు నచ్చేటట్టు మార్చుకోవాలంటే నువ్వేం పలకరించాలి, నువ్వేం పరిస్థితులను చెప్పాలి, నువ్వే వందనం చెప్పాలి, నువ్వే హాయ్ అనాలి, బ్రదర్ బాగున్నావు అనాలి. అప్పుడేమైందంటే వాళ్ళు నా దుష్ట ఆలోచనలు ఎగిరిపోతారు. ఇంతవరకు ద్వేషం పెంచుకున్న వాళ్ళు నన్ను హాయ్ అంటున్నారు, ప్రెసిడెంట్ అంటున్నారు, బాగున్నారు, సరే నిన్నే తింటున్నా అని చెప్పి వాళ్ళకి మార్పు వచ్చి నిన్నే రోజు చేసినా కూడా నిన్నే అక్క బాగున్నావు అక్క అని అడిగే స్థాయికి తెచ్చుకోవాలి. ఆ విధంగా సంఘము బతకడం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? అలా చేస్తేనే దేవుడి నామానికి మహిమ వస్తుంది. ఆ విధంగా చేస్తేనే దేవుడి నామానికి మహిమ వస్తుంది. అలా చెయ్యాలంటే దేవుని మందిరం మనం ప్రేమించాలి. దేవుని మందిరం ప్రేమిస్తే దేవుని మందిరములో దేవుని ఆలోచన ఉంటుంది. దేవుడు ఉన్నాడు అక్కడ. అక్కడికి వస్తే కదా తెలిసేది దేవుడు ఏం చెప్తాడు, ఎలా బతకమన్నాడు, ఎలా ముందుకు వెళ్ళమన్నాడు, ఎలా సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయమన్నాడు, ఏ విధంగా ముందుకు కొనసాగాలి అనేది మందిరంలో తెలుస్తుంది. ఇటుకు వచ్చి చాలా మంది ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని వినరు, ఎక్కడెక్కడో ఆలోచన పెట్టారు, ఏమేమో చూస్తూ అంటారు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తారు, ఇంకొక నిద్రపోతారు. హల్లెలూయా. ఇదంతా ఏమైపోతుందంటే సంఘము ఎస్టాబ్లిష్ అవడం పక్కన పెడితే కనీసం ధర్మం జరగలేదు. జరగకుండా ఒక వెహికల్
అక్కడనే మనకు గుర్తుపెట్టుకో, ఒక వెహికల్ తీయకుండా అనే ఉంచాడుకో, వర్షాలు నడుస్తుంది, ఎండకి ఎండుతుంది, చలికి వరుగుతుంది, కొద్ది రోజుల తర్వాత తుప్పు పడిపోతుంది. పోతుందా పోదా చెప్పండి. ఒక ఇనుప వస్తువు కానీ ఒక ప్లాస్టిక్ వస్తువు కానీ అక్కడ వేసి కొద్ది రోజులు దుడవకుండా ఏమైతుంది? ఇనుప అయితే తుప్పు పడుతుంది, ప్లాస్టిక్ అయితే ముట్టుకుంటే పిండినట్టు రాస్తుంది. ఎందుకు? అది వాడలే కాబట్టి. అదే వాడు రోజు వాడు దాని తడుపు, దాని తుడుపు, దాని ఎండబెట్టి ఏమైంది సార్ అది కింద రుచిపెట్టదు. వాడకపోతే తుమ్మడిపోతుంది, పిండి పిండి అయిపోతుంది. కాబట్టి మనసు కూడా ఎదగకపోతే అన్ని తుమ్మడిపోతుంది. అంటే పనికిరాని స్థాయిలో మనం వెళ్ళిపోతాం. మనం కదలాలి, సంఘము కదలాలి, సంఘం వెళ్ళాలి, సంఘం ప్రబలాలి, సంఘం విశ్వాసం నిలబడాలి. ఇలా చేసినప్పుడు దేవుడి నామం మహిమపరచబడుతుంది. ఆమె చూడండి, లేవి పత్రిక మండలి సంఘాన్ని ప్రేమించినప్పుడంట, దేవుని మందిరాన్ని ప్రేమించినప్పుడంట, చూడండి ఏం జరుగుతుందో. లేవి పత్రిక లేవియా కాండము 26వ అధ్యాయం తెలుసుకోబోతాం. లేవియా కాండము 26వ అధ్యాయము 1 నుండి. నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరించవాలని గుర్తుపెట్టుకోండి. దేవుని సందర్భంలో మనం కొంచెం క్లియర్ గా ఎప్పటికీ రావాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో మాట ఏమంటాడా, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలనని, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. ఎందుకు తెలుసా? నేను యెహోవాని కాబట్టి. ఐఎమ్ ద లార్డ్. ఐఎమ్ ద లార్డ్. ఎందుకు తెలుసా? నేను దేవుడిని. ఆ దేవుడు ఏమని చెప్తున్నాడు? నా పరిశుద్ధమైన మందిరాన్ని గౌరవించండి, నా పరిశుద్ధ మందిరాన్ని ప్రేమించండి, నా పరిశుద్ధ మందిరాన్ని సాగిలపడండి. ఎందుకంటే ఐఎమ్ ద లార్డ్, నేను అక్కడ నివసించగలిగిన స్థలం. ఒకప్పుడు దేవుని మందిరము, దేవుని మహిమ ఎక్కడ ఒక గుడారములో ఉన్నది. ఒక గుడారములో ఉన్నది. ఆ గుడారంలో నుండి సొలొమోను కట్టిన మందిరంలోకి వచ్చింది. ఆ మందిరం నుండి ఏమైందంటే క్రీస్తు రక్తము ద్వారా ఏమైంది తెలుసా? అది తెరచీల్చబడి ఇప్పుడు సార్వత్రిక సంఘం అంతటా ఉన్నది. ఇప్పుడు అంతటా ఉన్న ఈ మందిరము మహిమ ఏమైందంటే మనం కూర్చొని ఇక్కడ కూర్చొని ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలంటే దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి, సన్మానించాలి. ఒక ఆయన అన్నాడు, మీ తల్లి తండ్రిని సన్మానించబడట. టైం వచ్చినప్పుడు మదర్ డే, ఫాదర్ డే వచ్చినప్పుడు మమ్మీ ఐ లవ్ యూ, ఐ లవ్ మమ్మీ, మా మమ్మీ దొరకడం చాలా అదృష్టం, నేను మా మమ్మీ కడలో పుట్టిన చాలా అదృష్టం స్టేటస్ బాగా పెట్టారట. ఆ తెల్లారి అయిపోయిన తర్వాత నువ్వు ఎందుకంటే నువ్వేంది, నువ్వు తల్లి వానే, నువ్వు తండ్రి వానే, మీరు మనుషులానే అని మంత్రి స్టార్ట్ చేశాడు. మదర్ డే రోజు ఐ లవ్ యూ మదర్ సన్మానించాడు, స్టేటస్ బాగా సన్మానించాడు. ఆ స్టేటస్ చూస్తే అబ్బా ఈ వ్యక్తి మదర్ ఎంత ప్రేమిస్తాడో అని అర్థమైపోతుంది. 1 డే తర్వాత అయిపోతాయి కదా, మదర్ డే, ఫాదర్ డే, పేరెంట్స్ డే అయిపోతాయి కదా. తెల్లారినాక మీ దాంట్లో కడలో పుట్టిన, ఆ పేదోని కడలో పుట్టిన అడకని బతుకులు, ఆ ఉన్నోడు కడలో పుట్టిన సమృద్ధిని బతుకులు, మీరు బతుకున్నారు ఎందుకన్నారు మీరు అంటే మీరు అడిగారు. కొంచెం ఎందుకంటే అవసరాన్ని బట్టి తల్లిదండ్రులు వాడుకుంటారు కూడా ఉన్నారు. గుర్తు పెట్టుకోండి. అంటే సన్మానించమంటే ఏదో మదర్స్ డే, ఫాదర్స్ డే, పేరెంట్స్ డే, బర్త్డే, భార్య డే, కొడుకుల డే వచ్చినప్పుడు సన్మానించడం కాదు. ఆ సన్మానం అంటే ప్రతిరోజు మనం వాళ్ళ గౌరవించాలి, ప్రేమించాలి, వాళ్ళ ఆహ్లాదించాలి. అది చేస్తేనే మనం వాళ్ళు సన్మానించినట్టు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటాడంటే నా మందిర మహిమను, నా పరిశుద్ధ మందిరమును సన్మానించండి అంటాడు. సన్మానించమంటే ఇప్పుడు మందిరం ఉన్నది కదా, దీని ఎంత పెద్ద శాల తీసుకొచ్చి ఒక 40-20 శాల కట్టి అన్ని గుట్టేసి కప్పాలి. ఎప్పుడు ఒక 20-30 శాల తీసుకొచ్చి చచ్చిన కప్పాలా? సన్మానం అనేది శాలువ కప్పడమేనా కాదా? శాలువ కప్పితేనే సన్మానం అంటారు. నువ్వు శాలువ కప్పకుండా బొకేసినప్పుడు ఏమంటారు? సన్మానం అంటారు కదా. శాలువ కప్పితేనే సన్మానం. ఇప్పుడు దేవుడు సన్మానించంటే శాలువలు కుట్టి పేద శాలువలు కుట్టించడం దాన్ని కప్పమని చెప్పలే. సన్మానించడం అంటే దేవుని మందిరాన్ని గౌరవించడం, సమయానికి దేవుడి సన్నిధికి రావడం, సంఘ అవసరతలు తీర్చడం, సంఘంలో ఉన్న కొదవను చూచి ఇది నా వలన నా కంటికి కనబడింది ఇది అంటే అర్థమైందంటే అది నేనే తీర్చాలి కావచ్చు. మేము ఎంతో మంది చూసానుకోవచ్చు,
వాళ్ళెవ్వరికి అది లేదు కావచ్చు. నీకు కనబడ్డప్పుడు నా మందిరం ఇది లేదు, దీన్ని గౌరవిస్తున్నా, దీన్ని సన్మానిస్తున్నా, కాబట్టి దీన్ని చేసి నా దేవుని మందిరాన్ని సన్మానిస్తా అని చెప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది వస్తారో చూసి వెళ్ళిపోతారు కావచ్చు. మేబీ వాళ్ళ గురించి వదలలే, వాళ్ళ గురించి పక్క పెడితే ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమించి సన్మానించాల్సిన వాళ్ళు దాని కొదవను తీరుస్తారు. దాని కొదవను తీరుస్తారు. వదలుచుకుంటారు ఏమంటారు గుర్తుపెట్టుకో, నీకేం కాదు, నీకు వచ్చేది నీకు వస్తుంది. కానీ సంఘము సన్మానించినప్పుడు, సంఘ అవసరం నువ్వు తీర్చినప్పుడు, సంఘ కొలువును నువ్వు ఫుల్ఫిల్ చేసినప్పుడంట ఆ సంఘములో ఉన్న మహిమ తనకు తన పిల్లలు పంపిస్తారు. ఆమె నీకు వస్తుంది, కానీ మహిమ మాత్రం నేను దిగదు. మహిమ ఏం చేసేసా, మహిమ ఏమి చేస్తుంది. ఆశీర్వాదం వేరు, మహిమ వేరు. నీకు ఆశీర్వాదం కావాలంటే ప్రార్థన చేయకు. మహిమ ఆశీర్వాదం రెండు కావాలంటే దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తూ దేవుడి మందిర కొదవను తీర్చు. హల్లెలూయా. దేవుడి మందిరం కూడా అస్తవ్యస్తమైన సరిచేయి. నేను కొన్ని సంఘాలకు పోయాను, తప్పు కనుక్కోండి, కొన్ని సంఘాలకు పోయాను, ఏ వచ్చినా అన్నీ పడిచిపోతాను. మీకు తెలుస్తుంది. నేను అప్పుడు ఏం అంటే ఇక్కడ గమనిస్తే ఏదైనా వస్తువు అవ్వబడ్డా, ఎవరైనా వెంటనే పడ్డా దగ్గర మనిషి జైలు పెట్టుకుంటారు. ఫస్ట్ ఆ చిన్న పేపర్ అయినా కానీ వెంటనే కానీ తీసుకుని జైలు పెట్టుకుంటారు. ఎందుకు సార్, మందిరం క్లియర్ ఉండాలి. నా జేబు పాడైపోయినా పర్లేదు. ఇంకోటి సార్, నేను కింద పడితే నేను మోకాలు వచ్చిన పెడితే వెళ్ళి చూసుకుంటాను. అది ఏదైనా వాటర్ పడ్డా లేకపోతే ఏదైనా మనం రక్షణ పడటం ఈ ఖర్చులకు చాలా తక్కువ సందర్భాలు. ఎందుకంటే సార్, దేవుని మందిరంలో మనం ఎప్పుడు క్లియర్ అంటే నీ ఖర్చుకు నీ ముఖం కూర్చొని కావచ్చు, కానీ ఈ ఖర్చుకు దేవుని మందిరము కూర్చొనిగా మారితే దేవుడికి సంతోషం వస్తుంది. నేను చాలాసార్లు కూర్చాను సార్. నేను ఎందుకు కూర్చోంటే మీరు గమనించరు రాజాన్ని చేస్తాడు ఖర్చుతో నేను కూడా చూస్తాడు చూసారు సార్. చూడరు ఇక్కడ అది పట్టుగా చూడతారు. ఇక్కడ కాదు అసలు నేను ఎంగేమెంట్ చూడు ఏం కాదు. ఏమైంది దేవుడు మందిరం సన్మానిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నీ ఖర్చు కంటే మందిరం తక్కువ చీపా, నీ డ్రెస్ కంటే సంఘం చీపా? చెప్పండి, చీపా చెప్పండి, మాట్లాడలేదు. దేవుడి మందిరము నీ వస్త్రము కంటే చీపా? అమ్మో ఇప్పుడు కొంచెం డ్రెస్ వేసుకున్నా అనిపితే ఈ షేడ్ లెక్కగా దొరిచి ఇంత రాదు అమ్మిని ఏం కాదు. పోతుంది ఎటు కుదిరితే పోతుంది, అదే పోతుంది. కాబట్టి సంఘమా దేవుని మందిరాన్ని సన్మానించాలి. సంఘములో చెత్త ఉన్న తీసుకొని జ్వరం పెట్టుకుని బయటికి పెట్టినప్పుడు కనబడితే ఎంతమంది ఇట్లా అన్నలో దేవుడు కనిపిస్తాడు. ఎందుకంటే అక్కడికి అంత స్కాన్ చేస్తాడు. పైన ఏం చేస్తాడు? పైన యెహోవా దేవుని మందిరం అంటున్నాడంట, ఆయన దృష్టి ఉన్నదంట. సపోజ్ ఇక్కడ ఒక చెట్టు ఉన్నదనుకో, సపోజ్ చెత్త అనుకో, ఇక అందరు కనబడ్డాయి, అందరూ దేవుని దృష్టి పడ్డది. అది ఎవరైతే తీసుకొని దేవుడు పెట్టుకుంటారో వాటి స్పెషల్ దృష్టి పడతాడు. అప్పుడు ఏమంటే ఆ చెట్టులో దేవుడికి ఇష్టం లేదు, చూసిన వ్యక్తి తీసుకుని నిలబెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి అప్పుడు దేవుడు అంటాడు, నా మందిరాన్ని సన్మానించావు కాబట్టి నీకేం కావాలి నేను చేస్తాను. గుర్తుపెట్టుకో. తర్వాత కింద మొత్తం బలమైన కార్యాలు ఉంటాయి. కింద ఏముండదు సార్, దేవుని సంఘాన్ని, సన్నిధాన్ని, దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని సన్మానించిన వారి జీవితం జరగబోయే కార్యాలు కింద ఉన్నాయి. ఆ చెప్తే కదా ఏం కాదు అనుకో, చెప్తేనే తీసుకుని జల్లు పెట్టుకో. అక్కడ వాళ్ళ వెంటనే కదా ఏమైతే ఏం కాదు, ఎవరు వెంటనే నీకు తీసుకుని జల్లు పెట్టుకో, అడుకొని పో. అట్లా కొన్ని పువ్వు అన్ని పోగు చేయి, ఇంకా డబ్బు వస్తుంది, ఇంత గిన్నె వస్తుంది, 4 గ్లాసులు వస్తాయి, 4 చెంచాలు వస్తాయి. ఇంకా గట్టిగా పోయినట్టు అందరూ 200 300 వస్తాయి అంతే అని చెప్పట్లేదు. నీకు ఏం చెప్తుంటే మన ఇంట్లో పడతాం, తీస్తామా పడేస్తామా, కొంతమంది తీసి దానికి స్పెషల్గా కవర్ పెట్టి అలా కవర్ పెడతాం. మా అమ్మ అన్నీ ఎత్తుంది. ఇప్పుడు మీరు అదే నేను అల్లు ఎత్తాం రాగానే ఏమమ్మా ఉన్నాయి అనగానే అంటాడు, చికెన్ టిక్కలు గిన్నెలు ఇస్తాం, బోళ్ళు ఇస్తాం అని అంటారు. అని తీస్తే ఏం చేస్తారు, అలాగే అనగానే గిన్నె ఎందుకు వచ్చినాయి, ఈ గిన్నె ఇస్తావా మాకు కొంచెం పెద్దది కాదు, అక్కడ బార్కింగ్ చేస్తామా చేయమా, మనం చేద్దామా చేయమా? అదే అనుకోరాదు. దేవుడి మందుడు 4 గంటలు రావడం నాకు గిన్నె దొరికి అనుకోరాదు. దేవుడి మందిలో చెత్త పడ్డా, గిన్నె పడ్డా,
ఏదున్నా తూర్చే పని నీదైతే ఆశ్రయించే పని ఆయనది. ఆమేన్. దేవుని మందిరాన్ని సన్మానించడం అంటే ఇదే. ఓ మైకి బాగలేదనుకో, నీ వంటదనుకో, కనిపించుకో, తీసుకుని పోయేసుకో, నువ్వు ఆయన సేవకుడికి చెప్పాల్సిన అవసరమే లేదు అన్న. ఎందుకంటే దేవుడు నువ్వు పట్టుకుపోయి వస్త్రాన్ని, నువ్వు పట్టుకుపోయి ఆ యొక్క పాత్రను దేవుడు చూస్తున్నాడు. చూసి ఏం చేయాలో నీకు అధ్యస్తాడు దేవుడు. ఏం చేయాలో అధ్యస్తాడు నీకు దేవుడు, అంతే. ఎందుకంటే నువ్వు సేవకు చెప్పిన తర్వాత నీకోసం సేవకుడు పెద్దగా వచ్చి దీవించేవాడు కాదు, ఆయన దీవించేవాడు ఉన్నాడు. ఆయన నా మందిరాన్ని సన్మానించింది నా బిడ్డ. ఏంటి సన్మానించింది? ఒక మైక్ బాగలేదు, బాగు చేయించింది. నా మందిరము నువ్వు సన్మానించింది ఏంటి? అది ఒక లైట్ బాగలేదు, లైట్ పెట్టించుకున్నది. ఆ నా మందిరాన్ని సన్మానించింది ఏమైంది? ఆ చెట్టులు తీసుకు మొత్తం ముడిసిపోయి బయట పడేసింది. ఆ నా మందిరాన్ని సన్మానించింది ఏమైంది? సంఘంలో అందరినీ బలకరించి అందరి కలుగు బాగు చూసుకున్నది. నా బిడ్డకు నేను చేసింది నేను ఇస్తా. దేవుడు తను ఇవ్వాల్సిన అన్ని సిద్ధం చేశాడు. చూడండి కింద చూడండి 3వ వచనం. మీరు నా కట్టడమును బట్టి నడుచుకొని నా ఆజ్ఞను అనుసరించి వాటిని ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన కదా, ఇదిగో మీ వర్షాకాలములో మీకు వర్షమునిచ్చెదను. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞను పాటిస్తున్నావు, ఆయన నిధులను పాటిస్తున్నావు, ఆయన విధుల్లోకి నువ్వు వస్తున్నావు, ఆయన ఆజ్ఞలోకి నువ్వు వస్తున్నావు. కాబట్టి అప్పుడు వర్షాకాలము నీకు వర్షం వస్తుంది. వర్షాకాలం ఎవరికి వ్యవసాయదారులు చాలా ఉపయోగం, అవునా కదా? మనకైతే అబ్బా ఏంది వర్షం అనిపిస్తుంది, అవునా కదా? ఎందుకు వ్యవసాయదారులకు ఎందుకు ఇష్టం అంటే, మేము ఈ ఇంత సాగు చేయాలంటే మా వల్ల కాదు, వర్షం పడితే బాగుండని కోరుకుంటున్నాం. ఇప్పుడు వర్షం పడితే అర్థం ఏంటంటే వారి పంట వారి పండుతుంది. మాకు పైన వచ్చే కింద వెండి నీళ్ళు పెట్టు అంత పర్ఫెక్ట్ రాదు, కానీ వర్షం పడి నీటికి చాలా పర్ఫెక్ట్ గా పంట వస్తుంది. ఎందుకంటే పైన వచ్చే వర్షం నీళ్ళు లాగండి చాలా మంచిగా ఉంటాయి. వర్షం నీళ్ళు మీకంతా నీకు డౌట్ ఉంటే వర్షం బాగా పడ్డప్పుడు ఓ బిందును బయట పెట్టు, ఇదంతా ఏంటంటే క్లాత్ పెట్టి అక్కడ పెట్టేస్తే కొద్ది అయిన తర్వాత వర్షం పడుకునే ఒక గ్లాస్ అరగ్లాస్ వెళ్తాయి కదా, వాటి తాగిసి వెళ్తాయి. నీకు ఎంత ఈ మినరల్ వాటర్ కదా, ఏ వాటర్ కూడా పైకి వాటి కింద అంత స్వచ్ఛమైన వాటర్ అవి. చూసారా? తీయగుంటాయి. అక్కడ తీయకపోతే అదొక రకంగా టేస్ట్ వస్తుంది. అంటే వర్షం అంటే అర్థమైంది అని గుర్తుపెట్టుకో. నీకు ఎప్పుడు ఏది కావాలో దేవుడు తన ఆశీర్వాదమైన వర్షము నీ ఇంట్లో నీ జీవితంలో కురిపిస్తాడు. ఆమేన్. నువ్వు దేవుని మందిరాన్ని సన్మానించగలిగితే నీకు కావలసిన ఆశీర్వాదం వర్షము, నీకు కావలసినటువంటి వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకేంటండు వర్షము, ఈ వర్షాకాలం వర్షం వచ్చేదను, మీ భూమి పంటనిచ్చెను, మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీ నూర్పు సాగుచును. గుర్తుపెట్టుకోండి. అంటే అర్థం ఏంటంటే మీ ఇంట్లో ఇంకా కిచెన్ లో అన్ని అయిపోక ముందునే నువ్వు ఇంకా సమృద్ధి వచ్చేస్తాంటది. అంటే నువ్వు ఎంత తిన్ను ఎన్ని చేస్తానో కూడా నీకు సమృద్ధి ఉంటా ఉంటదట. ఎందుకంటే దేవుని మందిరాన్ని సన్మానించి ఆయన సన్నిధిని గౌరవించి ఆయన ఆలయాన్ని ప్రేమించిన వారందరి జీవితంలో నూర్చుడు అంటే ఏంటంటే మనం తినడానికి సమకూర్చుకునే వాటిని నూర్చుడు అంటారు. ఇప్పుడు వడ్డు నూరుతారు అంటే ఎప్పుడంటే మిషన్ పడతారు, ఒకప్పుడు నూర్చుడు అంటే ఏసీ తిప్పే ఏంటిది రోడ్డు ఇసురవుతూ జొన్నలు పజ్జొన్నలు బియ్యం అంటే మన వడ్లు పోసి కూడా రుబ్బే వంటకి తర్వాత నూకలు అవన్నీ వేసి వంటకి ఒకప్పుడు అది చేసేవాళ్ళు. ఆ నూర్చే విధానం ఏంటంటే నువ్వు తినే పంట, నువ్వు తినే తిండి అంటే నీ చేతి పూర్తిగా ఖాళీ కాకమునిపే, నీ ఇంటి పూర్తి కిచెన్ ఖాళీ కాకమునిపే దేవుడు నువ్వు నూర్చేంత స్థాయి నీకు ఇస్తాడు, సమకూర్చుకునే స్థాయి నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అతనికి ఏమంటున్నాం? మీరు తృప్తిగా భుజించి సంతృప్తిగా భుజించి కంటి నిండా నిద్రపోతారు, కడుపు నిండా తింటారు. నీకు ఎవరు భయం ఉండదు. దొంగలు దొరలు దూషకులు ఇవన్నీ ఏమి. ఎందుకంటే
నువ్వు నిర్భయముగా ఏ భయము లేకుండా నువ్వు సంతోషంగా బతుకుతావు. చాలా మందికి కొంతమంది పడుకున్న భయమే, ఏమవుతుందో ఏమో. అవునా కదా? చెప్పండి, అవునా కదా? పడుకున్న భయం, లేతమో లేవో, తెల్లారంటే మన ఇట్లా మాట్లాడుతాను, భయపడుతుంది. నువ్వు సంతోషంగా పడుకుంటావు, ఏ భయం లేకుండా. ఎందుకు సార్? యెహోవా నీకు నీడగా, యెహోవా నీ పడక చుట్టూ కావలి కాస్తాడు. ఎందుకంటే ఆయన కుడుక నిద్రించని వాడు. నువ్వు పడుకున్నప్పుడు భయపడవు, కానీ నీ వలన నీ దేవుడు నీకు కావలిగా తన దూతలు కావలి పెడతాడు. ఆమె చదువుతాను. పడుకున్నప్పుడు ఎవరు భయపడరు. ఆమె ఎవరు భయపడంటే ధైర్యం కాలం కూడా రాదు. పడుకున్నప్పుడు ఏదో ఆలోచించి ఏమైందో భయం, అలాంటి బెంగ నీకు ఉండదు. అంటే ప్రశాంతంగా పడుకుంటావు, ప్రశాంతంగా లేస్తావు. నీకు దేని గురించి ఆలోచనగా నీ ఉద్యోగం, నీ పిల్లలు, నీవు, నీ అప్పులు ఏం కూడా దేవాలయం శుద్ధిగా అనుకుని ముందుకు వెళ్ళిపోతానే దేవుడు అన్నింటిలో నీకు దేవుడికి సహాయం చేస్తాడు. ఆమె చదువున్నాను. ఖడ్గము అంటే దేనికి సాదృశ్యం? ఖడ్గము దేనికి సాదృశ్యం? యుద్ధానికి, శ్రమకు, మరణానికి. కత్తి దూసరంటే ఒకటి గాయాలనైతే చచ్చిపోతావు, అవును కదా? అంటే నీవు హఠాత్తుగా చచ్చిపోవు, నీకు ఏ గాయం కాదు, ఏ భయం లేకుండా. అంటే నీ శరీరం కానీ, నీ కుటుంబం కానీ, నువ్వు కానీ హఠాత్తు మరణం పొందకుండా దేవుడు ఖడ్గము రాకుండా ఆపేస్తాడు. ఒకడు 1000 మందిని తరుగుతాడు, ఇద్దరు 10,000 మంది బయట ఉంటుంది. ఇక్కడ 5 100 మంది తరుగుతారు, ఆ 100 మంది 1000 మంది తరుగుతారట. ఆమె అంటే అదే తెలుసా? 5 కూర్చొని ప్రార్థిస్తే 100 మందిని తీసుకునే శక్తి వస్తుంది మనకు. 5 కూర్చొని తరముడు అంటే నేను కూర్చొని పట్టరా కత్తి పట్టరా అదే విధానం అంటే కాదు. నువ్వు ఒక 5 కూర్చొని ప్రార్థిస్తే 100 కుటుంబాలకి దేవుడి ఆశీర్వాదం వస్తుంది. ఆమె ఒక 5 ప్రార్థిస్తే 100 కుటుంబాలను శోధనలు, దురాత్మలు, దయ్యాలు, చాకపడి మాంత్రిక శక్తులు అన్ని పెట్టేట్టు దేవుడు చేస్తాడు. ఎవరైనా 5 100 అంటే 100. మనకు 100 100 అంటే తెలియదు. 100 ఒకప్పుడు పైసలు 100 రూపాయలు, 100 రూపాయలు అనేది 100 పైసలు, 100 పైసలు అనేటారు. 100 అంటే 100 అని అర్థం. అర్థమైనా? ఒక 5 ప్రార్థిస్తే 100 మందికి కావాల్సిన ఆశీర్వాదం, 100 మందికి కావాల్సిన విడుదల, 100 మందికి కావాల్సిన అభిషేకం వస్తుంది. ఎందుకంటే 5 ఇట్లా 5 గట్టిగా బిగిస్తే ఒక వ్యక్తిని ఎంత గట్టి దెబ్బని కొట్టచ్చు. ప్రాణం పోయి దెబ్బ కొట్టచ్చు, గాయమై దెబ్బ కొట్టచ్చు, లేవని దెబ్బ కొట్టచ్చు. అర్థమవుతుందా? అంటే నువ్వు 5 అంటే అందుకే ఎక్కడ నా నామలో 2 3 కూడి ఉంటారో వాటితో నేను ఉంటాను. 5 కలిసి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. 100 మందికి ప్రార్థిస్తే 1000 అద్భుతాలు జరుగుతాయి. ఆమె అందుకే సంఘముగా, సమూహంగా కూడి ఉన్న ప్రార్థిస్తాక అనేక అద్భుతాలు చేయగలిగిన కెపబిలిటీ, సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆమె అందుకే 100 మంది 1000 మంది జరుపుతారు, 1000 మంది 10,000 మంది జరుపుతారు, 10,000 లక్ష మంది జరుపుతారు. అంటే ఈ విధంగా సంఘం మనం ఎదగాలి. లేదా 5 100 మంది కావాలి వేస్తున్నాం వాళ్ళు, 100 మంది 1000 మంది వేస్తున్నాం వాళ్ళు, ఈ 1000 మంది లక్ష మంది కావాలి వేస్తున్నాం వాళ్ళు. ఆమె అంటే ఇలా మనము మన స్థాయిని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మన స్థాయిని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. చదువుతాను. ఖడ్గము చేత కూతురు ఏలనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో చేసిన నిబంధన స్థాపించదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు సంతానం ఇచ్చిన రాక నా కొడుకు లేడంట. నాకు ఏ సంతానం కావాలి? ఆత్మ సంతానం కావాలి. మనమంతా మీరంతా సంతానమే. ఆమె అప్పుడు ఏమంటాడు? దేవుడికి సంతానం ఇచ్చుడు కాబట్టి నువ్వు వ్యాప్తి చెందుతావు. అంటే నాకు సంఘం అనే
ఆత్మ అనే సంతానం, ఆత్మల సంపాదన సంతానం ఇస్తే ఈ ఆత్మల సంపాదన సంఘము కూడా విస్తరిస్తుంది అని అర్థం. ఆమె అవే నలుగురు ఉన్న విస్తరించలేదు, ఏం లేదు. ఒకప్పుడు ఉన్నారు, ఒకరు ముందు ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే వద్దన్నాడు. ఎవరు భారతదేశం ఏమన్నారు? ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అన్నారు. ఇప్పుడు ఏమన్నా సార్, ఎక్కువ మందిని కనండి అంటారు. సార్ ఎక్కువ మందిని కన్నులకు ఒక్కరికి పైసలు ఇస్తాం, ఎక్కువ పెంచుకునే కూడా అంటారు. ఇప్పుడు భారతదేశం అంటుంది, చైనా అంటుంది, అమెరికా అంటుంది, కనండి పిల్లల్ని, కనండి పిల్లల్ని, కనండి పిల్లల్ని అంటారు. అసలుగా అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటాడంటే ఆత్మల పిల్లలను కన్నా మనం అందరం. ఆమె నా వలన ఒక్క ఆత్మని సంపాదన, ఒక ఆత్మని సంతానాన్ని కంట అని ఒక గోల్ పెట్టుకో. ఒక్కరిని కంట, ఇద్దరిని కంట, ముగ్గురిని కంట అనుకో. నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు విస్తరింపజేస్తావు. దేవుడిని విస్తరింపజేస్తాడు. కాబట్టి నా ప్రియమైన సంగమా, బాగా ఆలోచించండి. ఎవరైతే దేవుడి సన్నిధిని సన్మానించి, గౌరవించి, ప్రేమించి, సంఘాన్ని హత్తుకొని బతుకుతారో వారికి కావాల్సిన దేవుడు ఇస్తాడు. ఆమె వారికి ఎప్పుడు అడగని అవసరం లేదు, స్పెషల్ అవసరం లేదు. నీ మనసులో దేవా నీకు శుద్ధి కలుగుతుంది కాక అని అనుకునే స్థాయి ఉంటే దేవుడికి అన్ని అనిపిస్తారు. ఎందుకంటే నువ్వు ఎక్కువ స్పెషల్ గా అడిగి 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 ప్రభుత్వం మీరు అన్ని జరగడం వల్ల, విస్తరించి ప్రార్థన చేయడం వలన మీ మనం వినబడని మీరు అనుకోవడం పొరపాటు అన్నట్టు. నువ్వు ఇదే ప్రార్థిస్తాను, ఇదే ప్రార్థిస్తా అంటే అది ఊకి మీరు అన్ని జరగడం వల్ల పలకడం వద్దు. మరి ఏం చేయాలి ప్రభువా? నీ గురించి నేను ఆలోచిస్తా, నా గురించి ఆలోచించగలే. పోయిన ఫస్ట్ వాడు ఏం చెప్పాను? దేవుడి సంఘాన్ని, దేవుడి యొక్క రాజ్యాన్ని మనము విస్తరింపజేసినప్పుడు దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. మనకి ఏం కావాలో అవి ఇస్తాడు దేవుడు. ఆమె కాబట్టి సంఘము ఎలా బతకాలి అంటే, సంఘం ఎలా బతకాలి, సంఘాన్ని ఎలా ప్రేమించాలి. అలా ప్రేమిస్తే నీకు ఏం జరుగుతుందంటే నీ జీవితంలో దేని కాలం చక్కగా ఉన్నట్టు దేవుడు సమస్తమును అనుగ్రహిస్తాడు. ఆమె నీ కోరిక నెరవేర్చబడుతుంది, నీ ఆలోచన ప్రాంతాన్ని మార్చబడుతుంది, నీ ఉద్దేశం నెరవేర్చబడుతుంది, నీ సంతాన అభివృద్ధి పొందుతుంది, నీ జీవితం ఫలభరితంగా మారుతుంది, నీ దేశంలో నువ్వు ఉన్నతంగా బతుకుతావు, నువ్వు సుఖంగా సౌఖ్యంగా ఆనందంగా బతుకుతావు. ఏ భయము లేకుండా, ఏ నిర్భయము లేకుండా నువ్వు సంపూర్ణ స్థాయిలో జీవించగలుగుతావు. ఆమె నువ్వు విస్తరిస్తావు, నీ సంఘం విస్తరిస్తుంది, నీ కుటుంబం విస్తరిస్తుంది, నీ దేశంలో నువ్వు గొప్ప స్థాయికి వస్తావు అని దేవుడి యొక్క మహిమ వెల్లడి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆమె చెప్పాలి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి సంఘమా, మనమందరం పౌలుగా మనతో ఏమంటే సంఘములో ప్రజలు ఎలా బతకాలంట, ఒకరినొకరు పలకరించుకుని బతకాలి. ఆమె నా వల్ల ఒక ఆత్మ వెనుకకు పోద్దయ్యా అని బతకాలి. నా ప్రవర్తన వల్ల, నా బిహేవియర్ వల్ల ఒక్క ఆత్మ కూడా వెనుకకు పోవద్దు నాయన అన్నట్టు బతకాలి. అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందా? దేవుడి మందిరంలో ప్రజలు ఎలా బతకాలి సార్? దేవుడి మందిరంలో ప్రజలు ఒకరినొకరు పలకరించుకోవాలి. ఆమె ఒకటి. రెండోది, నా వలన నా ప్రవర్తన ఒక్క ఆత్మ కూడా వెనుకకు పోవద్దు అనేటట్టు బతకాలి. ఇంకేట బతకాలి? దేవుని సన్నిధిని ప్రేమించడంతో బతకాలి. ఇలా మనం చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. వద్దు ప్రభా, నాకు వద్దు ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, వద్దు ప్రభా అంటే తీసుకొచ్చుకో. దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇస్తారంటే దేవుడు ఎందుకు ఇవ్వాలో ఆయన తెలుసు, నువ్వు ఏం చేస్తావో ఆయన తెలుసు. అందుకే పోయేవారు ఏం చెప్పాను, మనం పరిశుద్ధమైన స్పృహలో బతకాలి. అంటే మనం పరిశుద్ధమైన స్పృహలో ఉంటే మనల్ని బట్టి ఒక ఆత్మ వెనుక పోదు, మనల్ని బట్టి ఒక ఆత్మ వస్తుంది. ఆమె మీకు తెలుసా, చెప్పుంటే చాలా అవమానం, సిగ్గు చెట్టు. కానీ నేను చాలా మందిని మన మరి ఎందుకు వస్తారంటే ఏమొస్తారు కానీ మీరు టైం ఉండరన్న, వేరే వేరే సంఘాలు అయితే టైంకి వద్ద టైంకి వెళ్ళిపోతారు. మీరైతే అసలు టైమే లేదన్నా మీకు ఏంటని అంటారు. నాకంటే అలా తీసేసి తీసేసి మీ దగ్గర మంచిగా ఉంటుంది, ఆరాధన మంచిగా ఉండదు, వాక్యం అన్ని మంచి ఉంటుంది, కానీ ఒక టైం సెన్స్ లేదన్నా అంటాడు. ఏంటంటే సార్ ఇన్నిసార్లు పెట్టాడు. దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమయం దేవుడి దేనికి సమయానికి ఇచ్చాడు. ఏమంటే దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల ఉండేటట్టు జాగ్రత్తగా
చూసుకోండి అన్నారు. చాలా మంది అడిగారు, అన్న మేము కాబట్టి మీరు మా ఇంటికి ప్రే చేయండి అన్న, మీ ప్రేయర్ మాకు కావాలి అన్న, మీరు మీతో సాహసం మాకు కావాలి. చర్చి కంటే మేము టైం చూసుకుని వెళ్దామంటే మీరు టైం కరెక్ట్ తెలియదు అన్న, మీరు ఎప్పుడు వస్తారు మేము అక్కడ కూర్చున్నా కూడా ఇద్దరు ముగ్గురు కూడా వేరే సంఘాలు టైం అంటే టైం అంటే మన సంఘం టైం అంటే 11 గంటల నేను 11 గంటలకి 10:30గా పోవాలి బస్సు ఇక్కడికి ఒవ్వరు చూసిన మీరు ఎంత రెడీ నేనేమన్నా 11 గంటలకు రండి, 4 గంటలకు 3:30 4 గంటలకు పోదామని చెప్పిన వీళ్ళు చిడి పని నాకు వచ్చింది. మీకు ఏమైపోయిందంటే నేను ఎక్స్క్యూజెస్లోకి అయిపోయినా, మీకు అది అలవాటు అయిపోయింది. నాకు ఒక అలవాటు అయినా నా సెంటర్ అయినా ఎప్పటి పోనీ కానీ ఎక్స్క్యూజ్ ఉంది అన్నట్టు చాలాసార్లు అయిపోయింది. ఇప్పటికి పోనీ వేసినాము నీకు గతంతో కొని ఇక రేపంటే మంచి అంటే ఇక అన్ని సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఇదే సేమ్ రిపీట్ ఉంటుంది. డోర్ కొట్టితే మనం ఇదే చేశారు. ఇప్పుడు తెలుసా, నేను కనుక భయం పెడితే మీరు భయపడతారు. కారణం ఆ భయం నాకు అప్పుడు భయముతో వచ్చే ప్రేమ, భయముతో వచ్చే భక్తి వద్దు. దేవుడు ఏమంటే ప్రతి మనిషికి స్వేచ్ఛించాడు. స్వేచ్ఛ ఇప్పుడు ఆదాము అవ్వలను అక్కడ పెట్టాడు, ఇక్కడ ఎదురుమానం పెట్టాడు, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడట. ఇప్పుడు ఖండితంగా ఆయనకి పోయినప్పుడు కాళ్ళు తిరిగిపోతాయి అని చెప్పలే. అతను మంచిగా అని చెప్పాడు, వదిలేశాడు. మంచిది కదా వదిలేశాడు. వదిలేశాడు తప్ప అక్కడనే పడుకు నిలబడు కట్టబడుతున్నాడు నిలబడ్డా నిలబడు. నేను కూడా అదే నా దేవుడి స్వభావాన్ని ఆచరణతోనే మీరు మంచిగా నేను ప్రవర్తన సర్దిద్దుకోవడం మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా రేజ్ అనే ఎక్స్క్యూజ్ అయిపోయింది. నన్ను చాలాసార్లు చెప్తాను, చాలా మంది దగ్గర నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే మీ సంఘంలో మంచి ఆరాధన జరుగుతుంది, మీ సంఘంలో మంచి ఆరాధన జరుగుతుంది, కానీ క్రమం లేదన్న సమయాన్ని బట్టి అన్నారు. ఇప్పుడు ఎట్లా ఎట్లా ఏంటంటే అన్న మీరు మంచోళ్ళు కానీ అవునా సరే ఇంకో చెప్పాలా అక్క మీరు కూరలు బాగా అనుకున్నాను తెలియజేయాలంట. ఎట్లున్నది ఎట్లా చెప్పండి అక్క మీరు కూర అంటే మా గిన్నె మొత్తం అనిపిస్తుంది అక్క, కానీ అనుకో తెలుగు కాదు అప్పుడు తిట్టిందా పోయిందా మీరు చెప్పండి పొగుడుకుండా తిట్టి అనే కదా ఆయన అన్న మీరు మనిషి అంటే మీ ఆత్మ అది కాదు కానీ వేరే క్రమం లేదు అన్నాడు కదా. ఇప్పుడు ఏమోదంటే ఇప్పుడు ఆయన దగ్గర నేను చాలా ఇప్పుడు మిమ్మల్ని బట్టి నాకు అవమానం నా తండ్రికి అవమానం అవునా కదా. కాబట్టి సంఘం ఒక్కటి ఆలోచించండి, దేవుడి మందిరములో ప్రజలు ఎలా ప్రవర్తించుకోవాలో నేర్చుకోమన్నాడు పౌలుడు. ఎలా ప్రవర్తించాలి? సమయానికి రావాలి, అందరినీ పలకరించుకోవాలి, నీ వల్ల ఒక ఆత్మ వెనుకకు పోకుండా చూసుకోవాలి, దేవుడి మందిర అవసరం తీర్చుకునే కొరకు సంఘ బిడ్డలు నిలబడాలి. ఇది చేసినప్పుడు దేవుడు తగిన కాలం ఫలమునిస్తాడు, వర్షమునిస్తాడు, శత్రువును వెళ్ళగొడతాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నువ్వు సుఖంగా సౌఖ్యంగా బతుకున్నట్లు ఏ భయం లేకుండా నిన్ను కాపాడుకుంటాడు. ఆయన నామము నీ పట్ల పరిపూర్ణమవుతుంది, నీకు సంతానం కలుగుతుంది, నువ్వు సంపూర్ణంగా బతుకుతావు, నువ్వు పట్టుకున్న బంగారం అవుతుంది. దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఆమేన్ ఆమేన్. మరి ఎట్లా మనం వాక్యం ఒక తిరిగి చెప్తుంటే మనం ఒకలాగా బతుకుతున్నాం. అలా బ్రతకడం కరెక్టేనా? కరెక్టేనా కాదు. అది మనకు కూడా తెలుసు. మన ఆత్మ గర్తిస్తున్నా కూడా ఆయన అంటే వాళ్ళు పోలే కదా మనం ఎప్పుడైనా మనం ఒకరితో పోల్చుకునే స్వభావం ఎప్పుడు ఒకరితో పోల్చుకున్నాం అంటే నాకు తామసం చేసిన మా తలపోతుంది మెడకోసం కావాలా పోసుకోదు కదా. గురి చూసి నన్ను మాత్రం అవుతుంది, అది మనమే గాయపరచబడ్డాం, అది మనకు వద్దు. కాబట్టి ఇది దేవుని మందిర మహిమ. కడవరి దినాలు ఎప్పుడు ఏసుకుని వస్తారో ఎవరికి తెలియదు. మీకు సార్ ఎప్పుడో చెప్పుడతారన్న ఇంకెప్పుడు వస్తారన్న గుర్తుపెట్టుకోండి. చెప్పుకుంటూ వస్తుంది కాదు, కాలములు సమయములు చెప్తున్నాయి. మీరు చూసారా? ఒకరోజు సూర్యుడు ఎర్ర అయిపోయాడు. సూర్యుడు నల్లగండి ఒక ప్రాంతంలో
చంద్రుడు ఎర్రగా అయిపోయాడు సార్. యేసయ్య వచ్చే రాకడలో చంద్రుడు ఎర్రబారుతాడు, సూర్యుడు నలుపెక్కుతాడు అన్నాడు. మొన్న నాసా వాళ్ళు చెప్తున్నారు, సూర్యుడిలో ఒక నల్లటి వలయం ఏర్పడడం స్టార్ట్ అయింది అని చెప్పాడు నాసా. సూర్యుడిలో ఒక నల్లటి వలయం ఆకారం ఏర్పడుతుంది, అది దినదినము పెరుగుతుంది అన్నాడు. ఎవ్రీ సెకండ్ అంతా అది పెరుగుతుందంట. ఇట్లా వ్యాప్తి చెప్తారు. ఎందుకంటే సార్ ఒకరోజు ఆ నలుపు అనేది ఈ సూర్యుడి యొక్క వేడిని మొత్తం కప్పేస్తాడు. అప్పుడు సూర్యుడు వేడి ఇవ్వడు. సూర్యుడు వేడి ఇవ్వడు అంటే గుర్తుపెట్టుకోండి, ఆహారం దొరకదని అర్థం. సూర్యుడికి ఆహారం సంబంధం ఏంటంటే సూర్యుడు వస్తే కదా పంట వచ్చేది. విత్తనం మీద రాత్రంలో కూర్చొని రాదు నీకు. సూర్యుడు వస్తే నీకు పంట వస్తుంది. ఎందుకంటే కిరణ జరిగిన సమయం జరిగితేనే విత్తనాలు మొలకెత్తుతాయి, ఆ భూమి దగ్గర వస్తాయి, అవి పండిస్తుంది. సూర్యుడు లేకపోతే ఆహారం దొరకదు. దేవుడు చెప్పాడు. కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి ఏసే రాకడ ఎప్పుడో ఏం లేదు తెలియదు. దేశాలు కొట్టుకుంటున్నాయి. మన పాక్ ఇండియా కొట్టుకుంది, ఇజ్రాయెల్ గాజా కొట్టుకున్నాయి. ఇప్పుడు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాయి కొన్ని దేశాలు. అకస్మాత్తుగా జరుగుతాయి. మీకు తెలుసా, అక్కడక్కడ భయంకరమైన తుఫాన్లు వస్తాయి. మన తుఫాన్ వచ్చింది ఇప్పుడు, మన ఫిలిప్పీన్లో ఒక భయంకర తుఫాన్ ఊగుతుంది. ఫిలిప్పీన్స్ మొత్తం అన్ని ఊగుతాయి, బోర్డుతో సహా ఊగుతాయి, అన్ని ఊగుతాయి. భయంకరమైన ఆ భూకంపాలు వస్తాయి. మనం చెప్పాడు ములుగులో ఇంతవరకు భారతదేశం అట్లాంటి భూకంపం ములుగు వచ్చిందంట. చెట్లు లోపల ఎగిరిపోయినాయి. అంత భయంకరమైన భూకంపం ఎప్పుడు రాదని కారణం అంటే దేవుడి రాకడకు సాదృశ్యం. దేవుడి రాకడ వచ్చే సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని ప్రేమించాలి, దేవుడి ఆలయాన్ని ప్రేమించాలి, దేవుడి కొరకు భక్తి చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అందరి పట్ల మనం మంచి స్వభావం కలిగి, మృదు స్వభావం కలిగి, పలకరింపు కలిగి ఉండి, మన వల్ల ఒక ఆత్మ చెడిపోదు, మన వల్ల ఒక ఆత్మ కాపాడవాలని చెప్పి మన ప్రవర్తన మనం సరి చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే సంగమా, దేవుడే మనల్ని వద్దు ప్రభువా, నేను రాను ప్రభువా అన్న కూడా మన కాలు పడవలు గుంజుకోబోతాడు. చిన్నప్పుడు స్కూల్కి పోనంటే కట్టను ఉండడు, కొంతమంది గౌరవ ఉంటాడు. ఇప్పుడు గుంజుకోవట్లేదు, ఎట్లా పోతారు? కాళ్ళు పట్టుకొని రారా చేతులు పట్టుకొని రాను డాడీ రాకపోమంటే కింద పట్టి బొరతాడో వెళ్ళిపోతాడు. అంటే ఒకవేళ అలా మంచి బ్రతికితే నేను రాను ప్రభావ పరలోకమన్న వేసే గుంజుకోబోతాడు పర్వతానికి. ఒకవేళ స్పేస్ లేకపోయినా దేవుడు స్పేస్ ఏర్పడింది మీకు. నేను చెప్పండి, మీకు స్థలం లేకపోతే నేను స్థలం సిద్ధమని చేస్తాను మీకు కన్నా. ఎవరు అడిగే ప్రభా నరకాన్ని పోయి కాలిపోవడం అంటే పరలోక రాజ్యంలో ఒక కాలి బొట్టన వేలు నిలబడి ఈ మందిరంలో బతికే అవకాశం ఇచ్చిన అంటే బొట్టన ఉంటుంది, ఆ బొట్టనే వేలు నిలబడే జీవితం ఇచ్చేదాడు ప్రభా అని అనుకుంటా. నేను ఇప్పటికి అనుకుంటా, ఇప్పటికి నౌ స్టిల్ పరలోక రాజ్యంలో కాలి బొట్టన వేలు నిలబడి నేను స్తుతించలేని జీవితం ఇచ్చేదాడు ప్రభు. అంతకంటే గొప్ప భాగ్యం. ఎందుకంటే ఈ దేహం అంతా నరకం పడినకంటే ఆ కాలి బొట్టన వేలు మీద నీకు స్తుతిస్తే చాలు ప్రభు అని నేను చాలాసార్లు అనుకున్నా, ఇప్పటికే అనుకుంటాను. ఎందుకంటే పరలోకము చాలా విలువగలది. అది మనకు దొరకడం కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. అర్థమైనా? ఆ పరలోకం నీకు ఇవ్వడం కొరకు ఆ పరలోకపు తండ్రి నీ కొరకు తన ప్రేమ లోకం పంపించి ప్రాణం పెట్టించాడు. ఇది నీదిరా బాబు, ఇది పొందుకోరా బాబు, ఇది నీ సొత్తుల బాబు, ఇది నీ హక్కుల బాబు అని చెప్పి మన దేవుడు ఆ మార్గాన్ని చూపించాడు. కాబట్టి సంగమా దాన్ని మనం గ్రహించి ప్రార్థన పూర్వకంగా దేవుని ఆలయాన్ని మనం జాగ్రత్తగా ప్రేమిస్తాం, దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం, దేవుని మందిరంలో మనం ఎలా బతకలు నేర్చుకుందాం, అందరినీ పలకరిస్తాం, మన పట్ల ఒక ఆత్మ వెనుకపోకుండా మన ప్రవర్తన సరి చేసుకుందాం, దేవుని మందిరంలో ఆ లోటు పాటని తీరుస్తాం. దేవుడు మన కుటుంబాన్ని దీవించుదు కాక. ఆమేన్. పక్కన చెప్పు, నీ వల్ల ఒక ఆత్మ, ఒక్క ఆత్మ వెనుకకు పోవద్దు. చెప్పండి, నీ వల్ల ఒక ఆత్మ వెనుకకు పోవద్దు, నీ వల్ల ఒక కుటుంబం వెనుకకు పోవద్దు. యేసయ్యా, నేను ఈ రోజు నుండి నా వల్ల ఏ ఒక్క ఆత్మ వెనుకకు వెళ్ళే స్థాయిలో ఉండకూడదు. సంఘంలో అందరినీ ప్రేమించి పలకరించి సహోదర ప్రేమతో, సహోదరి ప్రేమతో, తల్లి ప్రేమతో, తండ్రి ప్రేమతో, అన్న అక్క చెల్లి ప్రేమతో
ప్రేమించి పలకరించి ముందుకెళ్తాను. నేను నా కుటుంబం దేవుని మందిరాన్ని ప్రేమించేదిగా, సన్మానించేదిగా, గౌరవించేదిగా మేముంటాం. కాబట్టి దేవుని ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని నేను పొందుకోవడానికి ఈ కార్యాలన్నీ నేను చేసి దేవుని మహిమను నా మందిరంలోకి వచ్చినట్లు ప్రయత్నం చేస్తాను. ఆమేన్, ఆమేన్. అర్థమైందా? నీ వల్ల ఒక ఆత్మ రావాలి, నీ వల్ల దేవుడి మందిరం మహిమతో నింపబడాలి, నీ వల్ల ఆత్మతో నింపబడాలి. రెండు ఉండాలి, ఆత్మతో నింపబడాలి, మహిమతో నింపబడాలి. అప్పుడే దేవుడి నామానికి మహిమ, నీ జీవితానికి ఆశీర్వాదం. కాబట్టి సంగమా, ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలింపచేయుగాక. ఆమేన్.